నమస్తే తెలంగాణ ప్రజలందరికీ ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాం. కుమ్మెరలో జరిగిన ఇన్సిడెంట్స్ అందరికీ అంటే తెలంగాణ మొత్తం తెలిసిన విషయమే. గ్రామ స్థాయిలో అంటే కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ ద్వారా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అంటే అక్కడ తప్పే జరగలేదు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే తప్పు చేసిండ్రు, లేనిపోని పుకార్లు చేస్తుర్రు అని చెప్పి కూడా కొన్ని వీడియోస్ రెడీ చేసి, అంటే ఎవరైతే ప్రస్తుతం అధికారంలో ఉన్నారో వార్డు మెంబర్స్ కావచ్చు, లేదంటే అధికారంలో ఉన్న మాజీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ ఇలాంటి అభ్యర్థులు అసలు ఏం జరగలేదు, బాధితులే కావాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి. ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏందనేది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు దాడి జరిగింది మీ పైనేనా? గట్టిగా మాట్లాడారు. నా పైన. మీ పేరు? గణేష్. గణేష్. అయితే ఇప్పుడు కొన్నిసార్లు అంటే పాపకు ముందే ఏదో ప్రాబ్లం ఉంది, దాని తర్వాత అంటే ఆ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడికి తీసుకెళ్ళి ఏదో ప్రాబ్లంలో చనిపోతే కూడా ఇదే దాని మీద చనిపోయింది అని చెప్పి పుకార్లు లేపుతుండ్రు అనేది కొంత ఉంది. అంటే అట్లా జరిగిందా? ఇంతకు ముందు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏది లేదన్నా. ఏది లేదు. ఇది అయిన తర్వాతనే ప్రాబ్లం అయింది. అసలు ఏమైంది? ఇంతకంటే టోకెన్ కార్డ్ వచ్చిందా లేదంటే వేరే ఏదన్నా కారణమా? టోకెన్ కార్డ్ అంటే టోకెన్ పీరియడ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోకెన్ లేదు, టికెట్ లేదు. నన్ను 100 రూపాయలు మాత్రం అడిగారు. ఎందుకన్నా అడిగితే మా ఆడలని లంచ్ నీకేం తెలుసు, ఇష్టం ఇయ్యలేదు అనేసి గలీజ్గా అన్నారు. ఎట్లా అంటే ఇట్లా ఛాతి పైన ఇట్లా చేతులు వేసి దొబ్బడము, అట్లా చెంపలకెట్టు కొట్టడము, ఎక్కడెక్కడో టచ్ చేయడము, అట్లా గట్టి అట్లా చేసారు. చేస్తే వాళ్ళు ఏడ్చుకుంటా ఉన్న కింద రచ్చకట్ట అని ఉంటుంది, ఆడికి వచ్చారు. ఆడికి వచ్చి పాపను ఎత్తుకొని ఏడుస్తా ఉన్నారు. నేను 2 గంటలు అయినాక అంటే 5కి నేను వెళ్ళిన. వీళ్ళకి జరిగింది 2-3 గంటలకు. నేను 5కే పాప ఇంటికి వస్తారు కదా, చలి పెడుతుంది అనేసి నేను పాప ఇంటికి వస్తుంది కదా అనేసి ఉన్నా. ఇంకా అవసరం లేదని నేను మా వాళ్ళ దగ్గరికి పోయినా. ఏమైంది పిల్లని ఎత్తుకొని ఇంకా ఎంతసేపు ఉండరు అని ఇట్లనే అడిగిన. అయితే ఇంకా నన్ను చూసేటకు ఆపుకోలేక నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు డైరెక్ట్ మా వాళ్ళు. ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే ఇట్లా ఉండాలి శ్రీనివాస్ రెడ్డి రా, ఇట్లా ఇంత ఘోరంగా అంటే మమ్మల్ని దెంగుతా అవి చేతిలో పెడతా అని గలీజ్గా అన్నారు అని అన్నాడు. అయితే నేను పోయి అడిగి వస్తలే అని పోయినా. నేను వెళ్ళిన తర్వాత గుడి దగ్గర చూస్తే మల్లికార్జున స్వామి దగ్గర చూస్తే లేరు. కింద మెట్ల కాడ ఏమంటారు కొబ్బరికాయలు అమ్మే రూమ్ లో ఉన్నారు. రూమ్ లో ఉంటే నేను చూడలేవాళ్ళని. చూడకుండా నేను గ్రూపులో ఏమని పెట్టినా మా ఊళ్ళని ఇంత ఘోరంగా ఇట్లా అన్నారు కదా, ఒకవేళ నేనంటే మీకు ఏమన్నా ఇట్లా అన్నా అంటే అనరా. నన్ను పట్టుకున్నారు అప్పటికి. అది అన్నాక గ్రూపులో పెట్టినాకనే పట్టుకొని ఇట్లా గల్లకాడ బిగ్గర పట్టుకొని 4-5 మంది గుంజుకొని రూమ్ లో తీసుకుపోయారు. అంటారు లంజోడక ఏమంటారా, నేను మీ అమ్మని తెంగుతానా కదా, నువ్వు మీ అమ్మని తెంగుతా అంటారు, నువ్వు నీకు దమ్ముంటా అనరా. అడిగి ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా ఒక కొబ్బరికాయలు తీసే రాడు ఉంటుంది కదా, నార తీసే రాడు, అది మలిపి ఎట్లా పడితే అట్లా కొట్టి దాని తర్వాత మనుషులు మళ్ళా 20-30 మంది వాళ్ళు అంతమంది పేర్లు గుర్తులేదు, 10 మంది పేర్లు చెప్పగలుగుతా ఇప్పటికి. వాళ్ళు అంతమంది కొట్టిన తర్వాత ఇక గుంజా శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు అదే రాడేసుకొని గొంతు మీద కాలు పెట్టి ఇట్లా పొడవనికి వచ్చాడు. నేను అదే కాలుని ఇట్లా అన్నా గట్టిగా, గొంతు మీద కాలున ఇట్లా అన్నా చేస్తాడు అంటే ఆయన కింద పడ్డాడు. ఇక్కడ దెబ్బ తాకింది ఆయనకు ఇట్లా అన్నా కదా, ఆయనకి ఇక్కడ దెబ్బ తాకింది. దెబ్బ తాకినాక రక్తం బాగా వస్తుంది. అది ఇట్లా మొత్తం ఇట్లా పూసుకొని అంగి మొత్తం ఇట్లా చించుకొని కాలు కింద పెట్టుకొని ఇట్లా ఇంకా చేరుతున్నాడు. చేరి ఇక మళ్ళీ ఇంకా కొడుతున్నాడు. అయితే నేను 5 గంటల నుంచి 8:30-9 అవుతుంది. అప్పుడు ఇంక ఎట్లా చంపేస్తారు వీళ్ళు అనేసి నేను పోలీసు వాళ్ళకి 100కి డైల్ చేసిన. కొడుతుంటే ఉడకంగా 100కి డైల్ చేస్తుంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే, సార్ మాది నార్కర్నూలు మండలం, నార్కర్నూలు జిల్లా, ఇక్కడ కుమ్మెర గ్రామం, కుమ్మెరలో జాతర ఉంది సార్, జాతరలో మమ్మల్ని ఏది తెలియకుండా మమ్మల్ని కొబ్బరికాయల రూమ్లో వేసి కొడుతున్నారు సార్, మేము చనిపోయేటట్లున్నాము, రండి సార్ అని 8:30-8కి చెప్తే వాళ్ళు 9కి అట్లా వచ్చారు. అంటే ఫస్ట్ ఎన్నిటికి మిమ్మల్ని రూమ్ లాగా తీసుకుపోయినారు? 5-5:30 సార్. 5-5:30 మళ్ళీ లాస్ట్ అయిపోయి అంటే మీరు 100 డయల్ కాల్ చేసినప్పుడు ఎంత టైం అయింది? 8-8:30. 8-8:30 అంటే దాదాపు కొడుతూనే ఉన్నారు. నేను ఒకవేళ ఫోన్ చేయకపోయింటే, పోలీసు వాళ్ళు రాకపోయింటే ఇప్పటికి నేను ఇట్లా మాట్లాడటం కాదు,
ఎప్పుడో ఈ పడకలే నేను భూమిలో పడుకుంటుంది. ఆ. ఇప్పుడు అంటే పాపని అక్కడికి తీసుకెళ్లి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అయితే నన్ను కొడుతున్నారు కదా సార్. అయితే మా వాళ్ళు నా ముఖం చేసాను, నా మొగండి వదిలిపెట్టానంటే వాళ్ళని నీ ముఖం చేసి వాళ్ళని కొడితే అంత దూరం పడతారు. అయితే కిందికి వెళ్ళి నా బిడ్డని ఎత్తుకొని వచ్చి నా బిడ్డ ముఖం చేశాను, నా మొగండి వదిలిపెట్టాను సార్ అంటే కాలకాడ పెడితే ఇప్పటికైనా వదిలిపెడతాను కాలకాడ ఇట్లా పెడితే ఎస్ మధురెడ్డి అన్నట్టు ఇట్లా కాలు ఎంత గట్టి అంటే అసలు పెద్దలు ఉన్నారన్నట్టు ఫుట్బాల్ తంతే పిల్ల ఇంత దూరం నుంచి ఒక 2-3 మీటర్ల దూరంలో పడ్డది. అంటే మీ ఊర్లో అంటే నాకు కొన్ని వీడియోస్ పంపించారు. ఈ ఊర్లో కాంగ్రెస్ పరంగా గెలిచిన వార్డు మెంబర్లు మాజీ సర్పంచ్లో మా ఊర్లో అసలు కుల వివక్ష అన్నది లేదు, అందరం సమానంగానే ఉంటాము అని చెప్పి అంటున్నారు. ఈ మరి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇతర పక్షాలు కావచ్చు, తప్పుడు ప్రచారం చేస్తుంది, రాజకీయం చేస్తుంది అంటారు. నిజంగా మీ ఊర్లో కుల వివక్ష లేదా? ఉంది సార్, కుల వివక్ష ఎందుకు లేదు సార్? ఉంది. కుల వివక్ష లేకపోతే ఆ గేట్ ఎందుకు వేసాడు, 100 రూపాయలు ఎందుకు అడుగుతాడు? ఇంకోటి ఈ రోజు ఒక ఆయన వార్డు నెంబరు ఏమంటుందంటే వాళ్ళకు ఇంతకు ముందుకు గత పిల్లకు చాలా పాప 7 నెలలు పుట్టింది, చాలా సీరియస్గా ఉన్నది, డైరెక్ట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాకముందుకే జాతర ఉంది అనేసి జాతరలోకి వచ్చారని అంటారు. నేను ఏ రోజు డిశ్చార్జ్ అయినా ఏ రోజు రాసి పెట్టింది అని ఆ పేపర్ సార్ వాళ్ళు రాసి ఉంటారు కదా డాక్టర్లు, అది మొత్తం నేను చూపిస్తా. ఏ రోజు డిశ్చార్జ్ అయింది, పిల్లకి ఎట్లా ఉంది, ఏం కదా, మంచి ఎన్ని స్కానింగ్ చూపించినా ఎంత మంచిగా ఉందని నేను మొత్తం చూపిస్తా. ఆయన ఒకరోజు ఉడకంగా నేను వర్షాకాలంలో ఒకరోజు వాళ్ళ ఇంటికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ మా ఇల్లు సర్పంచ్ ఇల్లు పక్కనే. సర్పంచ్ చెప్పులు ఆడ తడుస్తుంటే ఉడకంగా వాన పడుతుంది, సర్పంచ్ చెప్పులు తడిస్తే ఇదే వార్డు నెంబరు పేరు చెప్పకూడదు. ఒకసారి అంటే ఇద్దరు ఒకసారి ఇస్తే డిస్టర్బ్ అయింది. మీ పేరన్నా? సార్ పెద్దాపురం శాలేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శిని, రజక వృత్తిదారుల సంఘం నుంచి మాట్లాడుతున్నా. అయితే ఈ సంఘటన జరిగి 4 రోజులు అవుతుంది. ఎవ్వరు ఏ ప్రభుత్వం అనేటువంటిది కూడా ఈ నిందితులను ఆదుకునే నాతులు లేదు సార్. ఇంతవరకు ఏ సంఘాలు వచ్చినా కానీ వస్తుండ్రు, పోతుండ్రు, చెప్తుండ్రు 4 మాటలు, వెళ్ళిపోతున్నారు. దాన్ని మేము అండగా ఉంటాము ఆలోచనలో ఎవ్వరికి. ఇప్పుడు ఒక రజకుల పైన ఇంత అత్యాచారాలు ఘోరాలు జరిగితే మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు సార్. ఇప్పుడు ఈ విషయం పైన మరి జనార్దన్ రెడ్డి గారు, లేదంటే తిరుమల మల్లన్న గారు వీళ్ళందరూ వచ్చిండ్రు కదా, ఏమైంది సార్? నిన్న మల్లన్న సార్ వచ్చిండు, మన మరి జనార్దన్ సార్ కూడా వచ్చిండు. పోలీస్ స్టేషన్లో పోయినాము, అక్కడ ఎస్పీ రిమాండ్ తీసుకోరా అంటే తీసుకొస్తాం అనే మాటలే చెప్పిండు, కానీ ఇంతవరకు రిమాండ్ చేయలేదు. ఆ నిందితులను ఒక 4గురిని చేసినామన్నారు, కానీ ఆ 4గురు ఎక్కడ ఉన్నారు ఏం కదనని మా కంటికి కూడా కనపరచలేదు. ఇంకా 4గురిని అరెస్ట్ చేయాలి. ఆ 4గురు కూడా ఇంతవరకు దొరకలేదు, అరెస్ట్ చేయలేదు సార్. ఒక 2 గంటల లోపల ఎస్పీ సార్ చేస్తామన్నాడు, ఇంతవరకు తెచ్చినామనే ఆలోచననే లేదు సార్ ఇంతవరకు. అంటే ఎందుకు తెస్తలేరు అనుకుంటున్నారు? మామూలుగా అంటే మీకు మద్దతు ఇస్తున్నారా? పోలీసుల తరఫున మద్దతు ఉందా? పోలీసు వాళ్ళు మద్దతు అంటే ఇంతవరకు ఒక పోలీసు అయినా మా కంటికి రావాలి కదా సార్. మేము ఇంత ధర్నాలు చేస్తున్నాం, కుల సంఘాలు వస్తున్నాయి, అందరు వస్తున్నారు, మాకు ఏం రక్షణ అనేటువంటిది ఏడ ఉంది సార్? ఇంకా మేము మనిషి పుట్టినప్పటి సంది చచ్చేంత వరకు మా చాకల జాతి ఎట్టి చాకరీ చేయాలి, మార్చిపోయిన బట్టలు ఉతకాలి, గుడ్డలు ఉతకాలి, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఊడిగం చేస్తూనే ఉండాలి, దేవాలయానికి ఊడిగం చేస్తూనే ఉండాలి, చున్నం కొట్టాలి, ఓలేమ్మ జాతరలో పొడేలను కోయాలి, జాడలు కోయడానికి అన్నింటి. మళ్ళీ మేము ఒక 100 రూపాయలు ఇవ్వాలంటే మమ్మల్ని అడగడం ఎంత? అది అసలు ఆడ టోకెన్ సిస్టమే లేదంటున్నారు కదా, ఉందా అసలు టోకెన్ సిస్టమ్? సార్ ఆ సంగతి ఆ ఊర్లో మనదే కాదు, ఆ ఊరు ముందో లేదో మనకైతే వాస్తవంగా తెలియదు. అట్లా అడగడం కూడా చాకులన్నీ కూడా ఇడిచిపెట్టాలి. యాక్చువల్ 100 రూపాయలు కూడా అడగకూడదు. అది కొన్ని జాతరలలో అయితే చాకలి అని అంటే మమ్మల్ని ఫ్రీగా ఇడిచిపెట్టాలి. ఎందుకు ఇడిచిపెట్టాలంటే మేము చాకులలో కాబట్టి ఎట్టీలు చేస్తుంటాం సార్. ఇంతకుముందు మాకు దేవాలయాల్లో ఎట్టి చేస్తుంటే మాకు భూములు కానీ వినాములు కానీ అటువంటివి చేస్తుంటాయి కాబట్టి మమ్మల్ని ఫ్రీగా దర్శనానికి వెళ్ళగొట్టాలి. అలాంటిది కొన్ని ఊర్లలో ఉన్నాయి. మళ్ళీ ఆ కుమ్మెర జాతరలో ఎట్లా ఉందో ఏ కథను అదే ఉంది. రెండోది, ఈ అమ్మాయి ఎస్సీ అంటుండ్రు, అబ్బాయి ఏమో మా రజకనే కుల వివక్షణ అని అంటున్నారు. అని వాళ్ళకు ఓపిక ఉంది, వాళ్ళకు సరే సమానం ఉంది, వాళ్ళ ఇష్టపోతే వాళ్ళు చేసుకున్నారు, అయిపోయింది, సరిపోయింది.
దాని మీద కుల విభజన అనేటువంటిది చూపించడం పెద్ద ధర్మం కాదు కదా సార్. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఇట్లే సార్ ఇది ఏదైనా మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఢిల్లీ దాకైనా హైదరాబాద్ వరకు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి వరకైనా చేయగలుగుతాం సార్. ఒక కసిగందు ప్రాణం పోయిందంటే చాలా ఎట్లుంటుంది సార్ ఇంకా దాన్ని. ఇప్పుడు మామూలుగా పాపకు అంటే తొందరగా డెలివరీ అయింది కాబట్టి ప్రాబ్లం ఉంది, అందుకే చనిపోయిందని కూడా అవును వాస్తవం అటు అంటుండ్రు. ఆ విధంగా లేదు సార్. ఇంతకు ముందే 2 నెలల కిందనే ఆ అబ్బాయి ఎలక్షన్ల ముందరో వాళ్ళకి సపోర్ట్ చేయలేదంట. ఎలక్షన్ల ముందర సపోర్ట్ చేయలేదంట. ఈ అబ్బాయి బీఆర్ఎస్కి వెళ్ళి సపోర్ట్ చేశారంట. ఆ సపోర్టు చేయడం వలన ఈ కాంగ్రెస్ అగ్రనేతలు అనేటువంటిది వాని సంగతి ఏందో చూద్దాం అన్నట్టుగా అని వార్తలు సార్. అక్కడ అంటే పార్టీల పరంగా కూడా వచ్చిన ఘర్షణ సార్, ఇది ఘర్షణ. అంటే అప్పుడు సపోర్ట్ చేయలేదని ఇప్పుడు వాళ్ళకి రెండోది గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చింది. ఆ ఇల్లు రేకుల ఇంట్లో ఉన్నారు వాళ్ళు, అది బట్టలు అవి కవర్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఇల్లు అయిపోయింది. ఆ ఇల్లు దర్వాజా నిలబెట్టిండ్రు. ఆ దర్వాజాను కూడా తీర్చి వేయడం కూడా జరిగింది సార్. అక్కడ పోయి చూస్తే నిందితుల ఇల్లు చాలా ఘోరంగా ఏదో చెరువు కట్ట ముందర మన దొమ్మరోళ్ళు బతికినట్టుగా బతుకుతున్నారు సార్. చాలా నిరుపేదలు సార్ వాళ్ళు. అలాంటి పేద చాలా కుటుంబం వాళ్ళ అదే కానీ అట్లా చాలా పేద కుటుంబం కాబట్టి ఆ పేద కుటుంబాలను ఆదుకోవాలని మేము ఆశిస్తున్నాం సార్ మా సంఘం నుంచి కూడా. కానీ ఎంతవరకైనా ఇది పరిష్కారించేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపం. ఈ ఉద్యమానం కొనసాగుతూనే ఉంటుంది.